చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. మరి యూట్యూబ్లో ఇస్తున్న వారికి కూడా సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలో కూడి రావడం, ఆయన ఆరాధించడం, ఆయన గణపరచడం అది ఎంతో ధన్యత. మరి ఆయన వాక్యమును, ఆయన యొక్క జీవం గల మాటలు వినే ధన్యతనిస్తున్న పరమ తండ్రికి ఘనత మహిమా ప్రభావం చెల్లునుగాక. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న వాసు ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనము. రోమిలకు రాసిన పత్రిక చదవగలిగిన వారు చదువుతారు, నేను చదువుతున్నాను లేకుంటే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఎలోహిముకు అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునుడని ఎలోహిమును వాత్సల్యమును బట్టి మేము బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన ఎలోహిం చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, పరలోక దైవమా, భూమి యందు తండ్రి మీ పాదపీఠమును తండ్రి మీరు నిర్మించుకొని అయా మీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమున మీ బిడ్డలను సమకూర్చుకొని అయా మీరు తండ్రి నాయన మీరు వారి మధ్యలో ఉండి మీ మాటల మకరందాన్ని తండ్రి మీరు మాట్లాడుతూ అయ్యా మీరు ధైర్యపరుస్తూ నాయన మీరు ఆశీర్వాదము దీవెన మెండుగా సమృద్ధిగా తండ్రి మీరు అనుగ్రహించడానికి మీరు ప్రత్యేకపరుచుకున్న ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమును బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా వాక్యములో మీరు దాగి ఉన్న మీ ఆత్మ అయా మీ బిడ్డలైనటువంటి తండ్రి మీ సేవకులను మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడుతున్న అయా మీ ప్రణాళికను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయమున తండ్రి మీ ప్రియ కుమారుడునైనా దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని అయా మీరు మాట్లాడే మాటల్లో తండ్రి నాయన అయా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి అయా సజీవ యాగముగా మీకు సమర్పించుకొని అయా మీ చిత్తము కోసం కనిపెట్టుకొని మీ పరిశుద్ధమైన సన్నిధిలో తండ్రి మేము నిత్యము మీతో సహవాసము కలిగి ఉండినట్లు మీ ప్రేమకు తండ్రి అయ్యా మీ పిలుపుకు తగినట్టుగా మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండునట్లు మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని మీకు మొరపెట్టుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా ఏది యోగ్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది మా కుటుంబాలకు ఆశీర్వాదకరమైనదో అయ్యా దాన్ని మీరు తండ్రి మీరు సెలవిస్తుంటుండగా జ్ఞానముతో వివేచనతో మీ వాక్యాన్ని అయ్యా హృదయంలో నింపుకొని ఆ ప్రకారం మేము నడుచున్నట్లు మీ కృప తోడుగా ఉంచుమని నిలబడి ఉన్నటువంటి మీ దాసుని తండ్రి మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో భద్రపరచుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషువా మెస్సే నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబా. చదువుకున్న లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఈ మాట రాస్తూ వస్తుంటున్నాడు. 2వ వచనంలో అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఎలోహిం చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందుడి. మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము. మనం ఈరోజు ధ్యానించుకునే అంశము టాపిక్ రూపాంతరము చెందుట. రూపాంతరముగా మనము మారాలని ఎలోహిం యొక్క సంకల్పము, ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి పరమ తండ్రి తన యొక్క దాసుల ద్వారా తన యొక్క ఆత్మతో నింపి తన సేవకుల ద్వారా ఆయన మాట్లాడుతూ వస్తుంటున్నాడు తన భక్తులతో, తన బిడ్డలతో.
ఏమని మాట్లాడుతూ వస్తుంటున్నాడంటే, మీరు ఎలోహిముకు అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరానికి సమర్పించుకునుడి. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా, ఈ లోకంలో ఉన్న మర్యాద ప్రకారముగా, ఈ లోకంలో ఉన్న మర్యాద ప్రకారముగా మీరు వెళ్ళకుండా, అనుసరింపకుండా ఎలోహిం యొక్క చిత్తమేదో తెలుసుకొని, ఆయనకు అనుకూలమైన, ఆయనకు సంపూర్ణమైన చిత్తమేదో తెలుసుకొని, ఆ చిత్త ప్రకారము మీరు నడుచుకొని, ఆ విధంగా మీ మనసు మారుట వలన, మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి అని నేను కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ లోకములో మనము ఏ విధంగా హృదయాలతో ఉన్నామో అదే హృదయాలతో, అదే మనసులతో, అదే విధానములో మనం ఎలోహిం యొక్క సన్నిధికి చేరలేము సుమా. ఈ లోకంలో చాలామంది అంటుంటారు, నాది ఇంతే, నా యొక్క ఆలోచన ఇంతే, నా క్రియలు ఇంతే, నా నడవడికి ఇంతే, నన్ను ఎవరు మార్చజాలరు, నేను ఇంతే, నాకు ఇష్టమైనట్టు వెళుతాను, నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తాను, నా ఇష్టానుసారంగా నేను జరిగించుకుంటాను అని చాలామంది హృదయాలలో ఉంటుంటుంది. కానీ పరమతండ్రి యొక్క ఆలోచన అది కాదు నీ ఎడల, పరమతండ్రి యొక్క ఉద్దేశం అది కాదు నీ ఎడల, పరమతండ్రి యొక్క ప్రణాళిక అది కాదు నీ ఎడల. నీవు మారాలి, నీ మనసు మారి నూతనమొకటి వలన నువ్వు రూపాంతరము చెందాలి. అంటే నీ రూపము సంపూర్ణంగా మారిపోవాలి. పై రూపము కాదు, నీ మనసు యొక్క స్వరూపము, నీకు హృదయం యొక్క స్వరూపము, నీ ఆలోచన యొక్క స్వరూపము, నీ ప్రవర్తన యొక్క స్వరూపము కంప్లీట్గా నీలో ఉన్న ప్రాణాత్మ జీవములన్నీ కూడా మార్పు చెందాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా రూపాంతరము చెందితేనే నీ యొక్క స్థితి ఎక్కడికి వెళుతుంది? మహిమలో ఉంటావు. మనము చదువుతుంటుంటాం పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 17వ అధ్యాయములో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు భక్తులు రూపాంతరం చెందుతూ వస్తుంటున్నారు. మన రక్షకుడిని యాషోవా మెస్సీతో పాటు 17వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందాం ఒకసారి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆ సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. మన రక్షకుడిని యాషోవా మెస్సీయ కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం చెందుతూ వచ్చాడు. శిష్యులను వెంటబెట్టుకొని, ఒక ముగ్గురు శిష్యులు వెంటబెట్టుకొని ఆయన ఏకాంతముగా వెళ్ళి రూపాంతరం చెందుతూ వస్తుంటున్నాడు. ఆ రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖం యొక్క స్వరూపం ఇక్కడ పరమతండ్రి రాయించి పెడుతూ వచ్చాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇది రూపాంతరం యొక్క స్వరూప్యము. రూపాంతరం చెంది యొక్క స్వరూప్యమును ఇక్కడ పరమతండ్రి చూపిస్తూ వస్తున్నాడు. ముఖమేమో సూర్యుని వలె, వస్త్రములేమో వెలుగు వలె తెల్లని వాయును అని యాషోవా మెస్సీయ యొక్క స్వరూపతను చూపిస్తూ ఆయనతో కలిసి మోషేయు ఏలియాయు వారికి కనబడి వారితో మాట్లాడుచుండిరి. కాబట్టి ఆ రూపాంతరం కొన్నాము మీద రూపాంతరం చెందిన యాషోవా మెస్సీయ యొక్క స్వరూపతను మనం చూసి వస్తున్నాం. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మనవలే రక్తమాంసములతో జీవించాడు. ఆయన మనవలే భూమి మీద ఆయన కూడా ఈ లోకములో శోధింపబడ్డాడు. ఆయన గురించి రాయబడుతున్న మాటలు, ఆయన మనవలే శోధింపబడినను ఆయన ఏ పాపము లేని వాడిగా ఉంటూ వచ్చాడు. ఆయన మనవలే బలహీనతలలో, అంటే ఎలాంటి బలహీనతలట అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రికలో చక్కగా రాస్తూ వస్తుంటాడు. ఆ యొక్క హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట అంటుంటాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కాబట్టి మనవలే అనే శరీరములో ఇది అనారోగ్యత ఉండొచ్చు, ఏదైనా బలహీనత ఉండొచ్చు, కానీ మనవలే ఆయన శోధింపబడుతున్నప్పటికీ కూడా మనవలే శోధింపబడినను
ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆయన పాపము లేనివాడిగా ఉంటూ వచ్చాడు. పాపం లేనివాడిగా ఉంటూ వచ్చాడు కాబట్టి ఆయన శోధింపబడి వారికి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? 2వ అధ్యాయము 18వ వచనం రాస్తూ వస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనములో, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి నీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. చూడండి, ఆయన శోధింపబడి శ్రమ పొందెను గనుక, ఆయన మనవలే శోధింపబడినను పాపం లేని వాడిగా ఉంటూ వచ్చాడు. ఆయన ఎందు నిమిత్తము శోధింపబడ్డాడు? శోధింపబడి వారికి సహాయం చేయటకు. కాబట్టి ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. అన్ని విషయంలో మనవలే ఆయన ఈ లోకములో జీవించాడు, శోధింపబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. ఆయనకు అనేక రకాలుగా శరీరములో ఆ యొక్క రక్తమాంసలతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకములో మనుషులు ఎవరిని అంటుంటే ఆ ఫీలింగ్స్ ఉన్నాయి ఆయనలో కూడా. ఆయన అపవాది సంబంధికుడు అన్నప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు. నీవు దయ్యం పట్టిన వాడవనిరి ఆయన అనేక రకాలుగా ఆయనను వేధించినప్పటికీ ఆయన హృదయము బాధపడుతూ వచ్చింది, ఆయన హృదయము వేదన పడుతూ వచ్చింది. కాబట్టి ఆయన కన్నీళ్లు కార్చాడు. ఆయన మనవలే అనేక విధంగా ఆయన యొక్క శరీరం కూడా ఆ బలహీనతల్లో ఆ విధంగా ఉంటూ వచ్చింది. కానీ పాపం లేనివాడిగా అన్ని విషయములలో ఆయన పాపం లేనివాడిగా ఉంటూ వచ్చాడు. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక సహాయం చేయటకు, ఎవరికి? శోధింపబడి వారికి సహాయం చేయటకు. కాబట్టి అలాంటి మన రక్షకుడిని ఆశ్రమస్తీయ మనవలే అనేక విషయాలలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ విధంగా రూపాంతరము చెందుతూ వచ్చాడో అదే రూపాంతరములోకి మనము వెళ్ళాలని ఆయన ప్రణాళిక ఉన్నది సుమా. కాబట్టి అందుకే ఆ ప్రణాళికను మన ఎడల నెరవేర్చుకోవడానికి కొరకు ఆయన ఏం చేస్తూ వస్తుంటున్నాడంటే, ఆయన ఈ లోకములో ఆయన మనల్ని తన స్వారూపతలోనికి నడిపించుకోవడానికి తన యొక్క ఆత్మను మన మీద కుమ్మరిస్తూ మనల్ని నడిపిస్తూ వస్తుంటున్నాడు. ఇది అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన రాస్తూ వస్తుంటాడు. 13వ అధ్యాయంలో కొన్ని శ్రేష్టమైన మాటలు రాస్తూ వస్తుంటాడు. 13వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాస్తూ వస్తుంటాడు. మెట్టుకు తండ్రి అయిన యాశ్వమెస్సీను ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూడండి, యాశ్వమెస్సీను ధరించుకునిన వారై మీరు యాశ్వమెస్సీ యొక్క స్వారూపతలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన స్వారూపతలోనికి మీరు వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే యాశ్వమెస్సీను మనము ధరించుకోవాలి. యాశ్వమెస్సీ మనలోకి రావాలి. యాశ్వమెస్సీ ఆత్మ మనలోనికి రావాలి. యాశ్వమెస్సీ యొక్క పరిశుద్ధాత్మ మనలోకి దిగి రావాలి. యాశ్వమెస్సీ నామములో బాప్టిజం పొందిన వారందరూ యాశ్వమెస్సీను ధరించుకుని వారే ఇందురు. గళిత రాష్ట్ర పత్రికలో రాస్తుంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి యాశ్వమెస్సీను ధరించుకుని వారై, కాబట్టి నువ్వు యాశ్వమెస్సీను ధరించుకున్న వాడవైతే శరీర విషయంలో శరీర కార్యం నెరవేర్చుకోవడానికి ఇక ఆలోచన చేయవు. కాబట్టి శరీర విషయమే ఆలోచన చేసుకునకుడి. ఎందుకంటే నువ్వు రూపాంతరము చెందాలి అంటే, నువ్వు ఆయన స్వరూపంలోకి నువ్వు మార్చబడాలి అంటే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏ విధంగా జీవిస్తూ వచ్చాడో ఆ యొక్క మాదిరికతను నువ్వు ఈ లోకంలో జీవించాలి. కాబట్టి యాశ్వమెస్సీ యొక్క ఆత్మను కలిగిన నీవు, యాశ్వమెస్సీ యొక్క నామం నొసరు మీద బాప్టిజం ద్వారా ధరించుకున్న నీవు, అట్టి విధంగా పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు, ఆ యాశ్వమెస్సీని ధరించుకున్న నీవు శరీర విషయమై ఆలోచన చేసుకోకుండా, శరీర విషయమై శరీరేచ్ఛల గురించి నువ్వు ఆలోచన చేసుకోకుండా, శరీర విషయముల గురించి నువ్వు ప్రణాళిక కలిగి ఉండకుండా, పరమ తండ్రి నేను ఈ లోకంలో ఎందుకొరకు నేను బ్రతుకుతున్నాను, ఎందుకొరకు నా బ్రతుకు, ఎందుకొరకు నేను బ్రతకాలి, మన బ్రతుకు ఎందుకు అనేది ఒకసారి అపోస్తలుడైన పౌలు కూడా చక్కగా ఇదే 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు, మనము బ్రతికినను ఎలోహిము కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ఎలోహిము కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ఎలోహిం వారమై ఉన్నాము. మనం బ్రతికినను ఎలోహిం కోసమే బ్రతుకుచున్నాము.
చనిపోయినను ఎలోహిం కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి దేని కొరకు మనము ఎవరి కొరకు బ్రతకాలి అంటే చాలామంది ఉంటుంటారు, నేను నా పిల్లల కోసం బ్రతుకుతున్నా. చాలామంది ఉంటుంటారు, నేను నా భార్య కోసం బ్రతుకుతున్నా, నా భర్త కోసం బ్రతుకుతున్నా, నా కుటుంబం కోసం బ్రతుకుతున్నా అంటారు. కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త కోసం నేను బ్రతుకుతున్నాను. నాకు జీవం ఇచ్చిన ఆ జీవాధిపతి కొరకు నేను బ్రతుకుతున్నాను. నా కొరకు ప్రాణం అర్పించి మరణించి మూడో దినాన తిరిగి లేచిన ఆ యేసు మెస్సీయ కొరకు నా బ్రతుకు. ఆయన అందుకొరకు నన్ను బ్రతికిస్తున్నాడు, నన్ను సజీవులకు ఉంచుతున్నాడు. దాని కొరకు నేను బ్రతకాలి. ఎవరి కొరకు? కాబట్టి జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసు మెస్సీయ కొరకు మిగతా జీవితకాలము ఆయన కొరకు జీవించాలి. కాబట్టి నువ్వు రూపాంతరము చెందాలి అంటే నీ బ్రతుకు మిగిలిన బ్రతుకు నీ బ్రతుకు కాలమంతా కూడా ఆయన కోసము బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు ఇదే మాట అన్నాడు, మనము బ్రతికినను ఆయన కోసం బ్రతుకుచున్నాము, ఒకవేళ చనిపోతే ఆయన కోసమే చనిపోతున్నాము. కాబట్టి చనిపోయినను బ్రతికినను ఆయన కోసమే. ఆ బ్రతికితే అది మన జీవితానికి సార్థకత, అది మన జీవితానికి ఒక అర్థము, అది మన జీవితంలో ఆయన మన యందించిన ప్రేమను ఈ లోకంలో కనపరచడానికి మనం ఒక చక్కని ఆయన నామానికి మహిమకరమైన పాత్రగా నిలబడడం, అది ఒక శ్రేష్టమైన జీవితము. కాబట్టి నా బిడ్డల కోసం బ్రతుకుతున్నా, నా కుటుంబాని కోసం బ్రతుకుతున్నా. ఆయన బ్రతికించుకోలేడా నీ బిడ్డలను? ఆయన బ్రతికించుకోలేడా నీ యొక్క కుటుంబాన్ని పోషించుకోలేడా, సంరక్షించుకోలేడా, నీ కుటుంబాన్ని నడిపించలేడా? కాబట్టి మనం అనుకుంటుంట, నేను నా బిడ్డల కోసం బ్రతుకుతున్నా కాబట్టి వారు నేనున్నానని బ్రతుకుతున్నారంటారు. నీవు ఉన్నా లేకున్నా వాళ్ళు బ్రతుకుతారు సుమా. కాబట్టి ఎవరి కోసం మనం బ్రతకాలి? ఆయన కోసము బ్రతకాలి, యేసు మెస్సీయ కొరకు బ్రతకాలి. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటుంటాడంటే, యేసు మెస్సీయ నందు మనం ఈ లోకములో ఆయన కొరకు జీవించాలట. లేకుంటే ఆయన ఈ లోకములో నిన్ను పిలుచుకోక, నిన్ను ఆయన ప్రత్యేకపరచుకోక ఈ లోకంలో వేరే గొప్పవారిని ఆయన పిలుచుకోవచ్చు కదా. లోకంలో ఆయన కొరకు ఇంకా వేరే జనాంగం ఆయన ప్రత్యేకపరచుకోవచ్చు కదా. వేరే జనాంగము ఇంకా ఈ లోకంలో ఎన్నుకోబడిన జనాంగం ఎంతోమంది ఉన్నారు, గొప్ప గొప్ప జనాంగము ఎంతోమంది ఉన్నారు. కానీ పరమతండ్రిని పిలిచిన పిలుపు అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన రాస్తూ వస్తుంటాడు. మొదటి అధ్యాయం 29వ వచనం నుంచి 27, 29 వచనాలు 30 వరకు చదువుకుందాం. ఏ శరీరియు ఎలోహిము ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండి వెర్రివారిని లోకములో వెర్రివారిని ఏర్పరచుకుంటున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఎలోహిం ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఎలోహిం ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు యేసు మెస్సీయ నందున్నారు. లోకంలో జ్ఞానము లేని వారిని, ఈ లోకంలో పరమ తండ్రి ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, వెర్రి వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎవరిని సిగ్గుపరచడానికి? జ్ఞానులను సిగ్గుపరచడానికి. పరమ తండ్రి గనులైన వారిని, గొప్పవారిని సిగ్గుపరచడానికి వారిని ఏర్పాటు చేసుకోవట్లేదు. ఈ లోకంలో ఎన్నుకోబడిన ఎంతో గొప్పవారు, గనులైన వారు, ఎన్నో గొప్ప వంశాలున్నాయి. కానీ పరమతండ్రి వారిని పిలుచుకోలేదు. జ్ఞానులైనను, గనులైనను, గొప్పవారినైనను పిలుచుకోలేదు. కానీ నీవు ఎలోహిం ఎదుట అతిశయింపకుండా నిమిత్తము పరమతండ్రి నిన్ను ఆయన పిలుచుకున్నాడు. ఏ పిలుపుతో? ఉన్నతమైన పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి అయ్యా, ఈ లోకములో నాకు సామర్థ్యము లేదు, నాకు జ్ఞానము లేదు, నాకు శక్తి లేదు, నాకు తెలివి లేదు, నేను యోగ్యుని కాదు అని నీవు నీ శరీరాన్ని నలగొట్టుకుంటే ఆ పరమతండ్రి నిన్ను ఏం చేస్తాడు? నిన్ను రూపాంతరము చెందిస్తాడు. రూపాంతరంలోకి, ఆయన మహిమలోకి నిన్ను తీసుకెళ్తాడు సుమా. కాబట్టి ఏ శరీరము ఆయన ఎదుట అతిశయించకూడనట్లు. కాబట్టి నీలో అతిశయం ఏదీ లేదు. నేను ఎన్నుకోబడ్డాను నా సామర్థ్యాన్ని బట్టి అని నువ్వు చెప్పుకోవడానికి, నా బలాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నాకున్న తెలివిని బట్టి నేను ఎన్నుకోబడ్డాను, నేను పిలువబడ్డాను, నేను ఏర్పరచుకోబడ్డానని నువ్వు చెప్పకుండా ఉన్నట్లు
పరమ తండ్రి ఈ లోకంలో ఆ విధంగా పరమ తండ్రి తృణీకరింపబడిన నిన్ను ఆయన ఏర్పరచుకుని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మూలముగా మీరు యాశ్వా మెస్సయ్య నందున్నారు. ఈ మాట మనలో నాటబడాలి. ఈ దినమున నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆయన కృప. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఈ దినం ఈ స్థితిలో ఉన్నావు అంటే ఆయనను నువ్వు ఏర్పరచబడిన వంశములో చేరి ఆయన యొక్క పరిశుద్ధుల గుంపులో చేరి ఆయన ఆరాధిస్తున్నావు, ఆయన గణపరుస్తున్నావు అంటే అది ఆయన పిలిచిన పిలుపు, ఆయన కృప, ఆయన కనికరము. నీ అతిశయం ఏదీ లేదు, నువ్వేది అతిశించడానికి వీలు, నీలో ఏ మంచి లేదు, నీలో ఏ యోగ్యత లేనప్పటికీ పరమ తండ్రి ఆయన ఆ విధంగా ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకుంటున్నాడు సుమా. కాబట్టి అందుకే ఆయన నిన్ను ఏర్పరచుకున్న ఆ ఏర్పాటుకు పిలుపుకు తగ్గట్టుగా ఆయన స్వారూప్యము నీలో ఏర్పడే వరకు, ఆయన స్వారూప్యము నీలో ఏర్పడే వరకు అపోస్తలుడైన పౌలు అంటాడు, గళితీ రాసిన పత్రికలో ఒక మాట అంటుంటాడు. గళితీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఆ గళితీ సంఘానికి రాస్తున్నాడు, అయ్యా మీ యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి, మీరు ఈ విధంగా పరమ తండ్రి యొక్క మార్గంలో తప్పి తిరుగుతున్నారు, అయితే మీ యొక్క స్థితి ఉన్నతంగా చేరడానికి వరకు 4:19 ఆ గళితీ రాసిన పత్రిక 4:19 ఒక మాట అంటుంటాడు, పిల్లలారా మెస్సయ్య స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. కాబట్టి మీ యొక్క స్వరూపము, ఇప్పుడున్న మీ స్వరూపము, ఇప్పుడున్న మీ రూపము, ఇప్పుడున్న మీ ఆలోచనలు, ఇప్పుడున్న మీ నడవడిక, ఇప్పుడున్న మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా యాశ్వా మెస్సయ్య యొక్క స్వరూపతలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన ప్రేమలోనికి, ఆయన యొక్క అడుగుజాడలోనికి ఏర్పడేంత వరకు, ఆయన సమానమైన సంపూర్ణత మీ యందు ఏర్పడేంత వరకు, ఆయన పోలికలోనికి మీరు మార్చబడేంత వరకు నేను అనుదినము కూడా ఏం చేయబడుతున్నాను, మీ విషయమే మరలా ప్రసవ వేదన పడుచున్నాను. ఒక స్త్రీ పురుటి నొప్పులు తగిలి ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఏ విధంగా ఆ స్త్రీ పరుటి నొప్పులు భరిస్తూ పిల్లలు కంటుందో, ఆ విధంగా ఒక జన్మించడానికి ఒక ఆత్మ మారు మనసు పొంది, ఆ మారు మనసు పొందిన ఆత్మ ఆయన యొక్క మార్గంలో నడవడానికి, ఆయన పరిశుద్ధతలోనికి, ఆ సమానమైన పరిశుద్ధలోనికి రావడానికి వరకు సేవకులకు అలాంటి ప్రసవేదన పరమతండి ఇస్తుంటాడు సుమా అనుదినము. కాబట్టి అనుదినము మీ నిమిత్తము సేవకులైన వారు ప్రార్థిస్తున్నారు, మిమ్మల్ని కాస్తున్నారు, మీ ఆత్మలు కాస్తున్నారు. కాబట్టి మీ ఆత్మలకు కాపరిగా పరమతండ్రి సేవకులు నిలబెట్టి ఆ విధంగా వారికి ప్రసవవేదన ఇస్తున్నాడు. అంటే మీరు ఎంత ప్రసవవేదన పడి కనబడినా బిడ్డలు, మీరు ఎంతో ప్రసవవేదనతో మీరు ఎంత పురుటినప్పుడు తగిలితే మీరు ప్రసవింపబడిన బిడ్డలు, మీరు ఊరిక రక్షింపబడలేదు సుమా, మీరు ఊరిక ఇక్కడికి రాలేదు సుమా, మీరు ఊరికనే ఇక్కడ ఆయన సన్నిధిలో చేరి కూర్చోవడం లేదు. దాని వెనకాల ఎంతో వేదన పడిన సేవకుల యొక్క కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి, ఎంతో ప్రయాసం ఉంది, ఎంతో క్రయం ఉంది, కాబట్టి ఎంతో సమర్పణ ఉంది. మీరు ఈ విధంగా కూర్చోవడానికి కారణము ఎంతోమంది క్రయము చెల్లించారు, ఎంతోమంది ప్రయాసపడ్డారు, ఎంతోమంది మీ యొక్క జీవితాలలో ఆయన రూపము చేరేంత వరకు, ఆయన సన్నిధిలో రూపాంతరం మీరు చేరేంత వరకు దాని వెనకాల ఎంతో ప్రసవేదన కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి నేను నా సొంత జ్ఞానంతో వచ్చాను, నా సొంత ఆలోచనలతో వచ్చాను,
నా సొంత సామర్థ్యాన్ని బట్టి వచ్చానని నువ్వు అతిశయించకూడదు సుమా. ఏ శరీరం ఆయన ఎదుట అతిశయించకూడనట్లు ఆ పరమత నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఇక శరీర విషయమై ఆలోచన చేసుకోకుండా ఆయన యొక్క స్వారూప్యతలోనికి నువ్వు రావడానికి వరకు, కాబట్టి ఆయన స్వారూప్యతలోనికి నువ్వు రావడానికి వరకు ఆ పరమ తండ్రి నిన్ను చక్కగా నడిపించడానికి వరకు ఆయన ఏం చేస్తూ వస్తుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటూ వస్తున్నాడంటే చూడండి ఒకసారి 4వ అధ్యాయము 11వ వచనంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు. 4వ అధ్యాయం 11వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11, మనమందరమును విశ్వాస విషయములోను ఎలోహిం కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ చూడండి ఆ ఏకత్వము పొంది ఏమంటూ వస్తున్నాడు, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా మెస్సియాకు కలిగిన సంపూర్ణతకు సమానమైన కలుగువారమగు వరకు ఆయన నీలాగు నియమించును. కాబట్టి చూడండి, మెస్సియాకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. కాబట్టి ఆయన ఏ సంపూర్ణతలో ఉన్నాడో, ఆయన ఏ పరిపూర్ణతలో ఉన్నాడో, ఆయన ఏ పరిశుద్ధతలో ఉన్నాడో, ఆయన ఏ పోలికలో ఉన్నాడో ఆ పోలికలోనికి, ఆ పరిపూర్ణతలోనికి, ఆ సంపూర్ణతలోనికి, ఆ పరిశుద్ధతలోనికి మనము చేరు వరకు ఆయన ఏం చేస్తూ వస్తున్నాడట, ఇలాగు నియమించాడు. కాబట్టి ఆయన ఇలాగూ సంఘ క్రమాన్ని నియమించాడు. సంఘం క్షేమాభివృద్ధి పొందుకోవడానికి ఆయన ఈ విధంగా స్వార్థకులను, పరిచాలకులను, అపోస్తలను మనం నియమించి ఏ ఉపదేశంకి ఆ ఉపదేశం మనం అటు ఇటు కొట్టుకొని పోకుండా నిమిత్తము మనల్ని పరమ తండ్రి ఆయన యొక్క పొలములో మనల్ని నాటాడు సుమా. ఆయన తన సంఘం అనే పొలములో మనల్ని నాటాడు. కాబట్టి మనం ఏం చేయబడాలి? 15వ వచనం అంటూ వస్తున్నాడు. 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మెస్సియా వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. మెస్సియా వలె ఉండుటకు ఏ మనుషుని వలె ఉండకూడదు సుమా. మన యొక్క గోల్, మన గమ్యము, మన గురి యెహోవా మెస్సియానే. కాబట్టి ఏ మనుషుడు చూసినా ఏదో లోపములు కనబడతాయి. ఏ మనుషుడు చూసినా ఎక్కడో ఏదో చోట ఏదో మైనస్ పాయింట్స్ కనబడతాయి. కానీ ఏ విధమైన మైనస్ పాయింట్ లేని, ఏ లోపము లేని సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి, దైవత్వమంతా కలిగిన ఆ యెహోవా మెస్సియాను మనం గురిగా కలిగి ఉండి ఆయన అడుగుజాడలో మనం నడిస్తే ఎక్కడ మనం తొట్టుపడము సుమా, ఎక్కడ మనం పడిపోము సుమా. కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మెస్సియా వలె ఉండుటకు అనేక విషయాలలో, మాటల్లో, చూపుల్లో, నడవడికల్లో, ప్రవర్తనలో, సమస్త విషయాలలో మెస్సియా వలె ఉండుటకు మనం ఏం చెందాలట? వృద్ధి పొందాలి. అప్పుడు మనము యెహోవా మెస్సియా వలె ఆ రూపాంతర కొండ మీద ఆ విధంగా రూపము చెందిన యెహోవా మెస్సియా వలె మనము కూడా రూపాంతరం పొందుతాము. కాబట్టి మెస్సియా వలె ఉండుటకు మీ అడుగు జాడలను మార్చుకోండి, నడవడికను మార్చుకోండి. మీ శరీర విషయంలో శరీర సంబంధమైన ఆలోచనలు చేసుకోకండి, శరీర విషయంలో నెరవేర్చుకోవడానికి. కాబట్టి ఎందుకంటే మన గోల్, మన గమ్యము, మన గురి యెహోవా మెస్సియా ఉండాలి సుమా. కాబట్టి ఆయన చేరుకోవాలి, ఆయన పోలికలను మార్చబడాలి, ఆయన వలె నేను కూడా రూపాంతరము చెందాలి. అది మన యొక్క గమ్యమై ఉండాలి. కాబట్టి అది అపోస్తలుడైన పౌలు అది కలిగి నడుచుకుంటున్నాడు. అయ్యా నేను చనిపోయినను బ్రతికినను యెహోవా మెస్సియా కొరకే. కాబట్టి ఈ లోకంలో ఏ మనుషుడి కొరకు కాదు, నేను ఈ మనుషుడి కొరకు సంపాదించాలి. రేపు మన పిల్లల కొరకు మనం సంపాదించి మన పిల్లల కొరకు ప్రయాసపడి నేను నా కొడుకు కోసమే బ్రతుకుతున్నా, నా కొడుకు కోసమే సంపాదిస్తున్నాను మనం సంపాదించి వారికి అప్పగించి మన ఆత్మను నిత్య నరకాగ్నికి పంపిస్తే, నిత్య నరకాగ్ని పోతే మన ఆత్మను మన కొడుకు కాపాడతాడా? ఆ నరకాగ్ని నుంచి మన కొడుకు తీసుకొస్తాడా? నిత్య నరకాగ్ని నుంచి తప్పించేది మన పిల్లలా, యెహోవా మెస్సియానా? కాబట్టి నీ ఆత్మను రక్షించుకోవడానికి, నీ ఆత్మను ఆయన స్వరూపతను మార్చబడానికి కొరకు, ఆయన పోలికలను మార్చబడానికి కొరకు నీ కుటుంబమా యెహోవా మెస్సియానా? నీకు ప్రాణం అర్పించిన యెహోవా మెస్సియానా? కాబట్టి అన్ని విషయములలో మనం అన్ని విషయంలో ఎదుగుదాము, మాటల్లోనూ, చూపుల్లోనూ. కాబట్టి ప్రియులారా, అట్టి విధంగా యెహోవా మెస్సియా వలె మనం ఎదిగితే యెహోవా మెస్సియా యొక్క పోలికలోనికి మనం మార్చబడతాం. అదే యోహాను రాసిన పత్రికలో ఒక మాట అంటుంటాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా
ఇప్పుడు మనం ఎలోహిం పిల్లలమైనాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదము. ఆయనను పోలి నడుచుకుంటే, ఆయన అడుగుజాడలు మనం నడుచుకుంటే, ఆయన వల్ల మనం నడుచుకుంటే, ఆయన ప్రేమను మనం కనపరిచి ఆయన వల్లే మనం జీవిస్తే మనం ఏమవుతాము? అది ఇంకా ఏమో ప్రత్యక్షపరచబడలేదు. ఇంకా చక్కటి మాట అంటాడు, మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన కడపూర శబ్దముతో, ప్రధాన దూత శబ్దముతో, ఆయన మహామహిమతో ఆయన ఈ లోకంలోకి వస్తున్నప్పుడు, ఆ మహమా స్వరూపి అయిన ఆ యేసు మెస్సీయ ఈ లోకంలోకి ఆయన వస్తున్నప్పుడు, ఆయన స్వరూపతలోనికి, ఆయన పోలికలోనికి, చూడండి, ఆయన యొక్క ఉన్నట్టుగానే మనం ఆయనను పోలి ఆయన యొక్క స్వరూపతలోనికి మనం మార్చబడి ఆయనను చూతుము. ఆయనను చూడాలి అంటే, ఆయన పోలికలను మార్చబడాలి అంటే మనం ఈ లోకంలో రూపాంతరము చెందాలి. కాబట్టి నా ఇంకా మునుపటి ప్రవర్తన, నా ఇంకా మునుపటి మనసు, ఇంకా నా మునుపటి ఆలోచనలు, ఇంకా నా మునుపటి యొక్క క్రియలు, నా మునుపటి మాటలు ఆ విధంగానే ఉంటే, అవే కంటిన్యూ అవుతుంటుంటే, అవే కొనసాగుతూ ఉంటుంటే, నువ్వు రూపాంతరం చెందకుంటుంటే, నీ మనసు మారి రూపాంతరం చెందకుంటుంటే ఆయన పోలికలోకి నువ్వు మార్చబడలేవు. ఆయనను చూడలేవు, ఆయన స్వరూపతను చూడలేవు, ఆయన నువ్వు చేరుకోలేవు, ఆయన యొక్క సన్నిధికి చేరలేవు. కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలియుందుము. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. మధ్యాకాశంలోనికి ఆ మహామహిమతో, మహా తేజస్తో, ఆ యుధాగోత్ర సింహముగా ఆయన అడుగు పెడుతున్నప్పుడు, ఈ భూమి మీదకి అడుగు పెడుతున్నప్పుడు, ఆ మేఘాల మీద ప్రత్యక్షము కాబోతున్న యెహోవా మెస్సీయను, ఆయన రాకడ ఆలస్యమైన మనం నిద్రిస్తే సమాధి నుంచి మనం లేచబడాలి అంటే, ఆయన రాకడ మన తరంలో ఉండి మనము సజీవులముగా మార్పు చెంది మహిమా శరీరంతో ఆయన పోలి ఆయన చూడాలి అంటే మనము రూపాంతరము చెందాల్సిన అవసరం ఉంది సుమా. కాబట్టి రూపాంతరం చెందడానికి కొరకు నువ్వేం చేయాలి? ఏ విధంగా ఉండాలంటే ఆయన వలె మనం అన్ని విషయములలో ప్రేమ కలిగి ఉండి సత్యము చెప్పవచ్చు. అన్ని విషయములలో ఆయనను పోలియుందుము. అన్ని విషయంలో ఆయన వల్ల ఉండుటకు మనం ఎదగాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇంకా ఏ విధంగా రాసి వస్తుంటున్నాడంటే, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 23-24 వచనంలో, 4వ అధ్యాయం 23-24 వచనంలో అంటూ వస్తుంటున్నాడు, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై ఎలోహిం పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీతియు యథార్థమైన భక్తియు గల వారై ఎలోహిం పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును నువ్వు ధరించుకొనవలెను. కాబట్టి ఎలోహిం పోలికలోనికి, కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా, ఏ విధంగా వెళ్ళినా ఆయన పోలికలో నేను మార్చబడాలి. ఆయన స్వరూపత నాకు రావాలి, ఆయన స్వరూపతము సంఘముకి రావాలి. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క సంపూర్ణతకు మన సమానమైన సంపూర్ణత మనం వచ్చినప్పుడు ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. ఆయన పోలికలోనికి మార్చబడితే ఆయన చూస్తాము, ఆయన ఎదుర్కొంటాము, ఆయనను చేరుకుంటాము. కాబట్టి ఆ స్వరూపము మన యందు ఏర్పడే వరకు మనం ఏం చేయబడాలి అంటే, మనము నూతనపరచబడిన వారమై మన చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమై, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి. కాబట్టి నీతియు ఆయన రాజ్యమును మనం వెదుగుతూ యథార్థమైన భక్తి కలిగిన వారమై మనము ఆయన పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం మనం ధరించుకోవాలి. మన స్వభావము నవీన స్వభావం, నూతన స్వభావం, క్రొత్త స్వభావంలోనికి మనం రావాలి. ఇంకా పాత స్వభావమే, ఇంకా పాత మాటలే, ఇంకా పాత తలంపులే, ఇంకా పాత కుయుక్తులే, ఇంకా పాత విధానంలోనే ఆ విధంగానే కుట్రలు చేస్తూ, ఆ విధంగానే కుయుక్తి చూపిస్తూ, ఆ విధంగానే పాపపు యోచనలతో నువ్వుంటే
రూపాంతరము నీవు చెందలేవు సుమా. కాబట్టి యెహోషువ మెస్సియా రూపాంతరం కొండ మీద రూపాంతరం చెందుతూ వచ్చాడు. ఆయన వలె మోషే ఏలీయాయు రూపాంతరం కొండ మీద కనబడుతూ వచ్చారు. అది ప్రియులారా, మనల్ని కూడా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక ద్వారా ఏమంటున్నాడంటే, మీరు మనసు మారి నూతనమవడం వలన రూపాంతరము చెందుడి. రూపాంతరం చెందాలంటే ఏం చేయబడాలి? మనము మన యొక్క ప్రాచీన స్వభావం వదులుకొని నవీన స్వభావం కలిగిన వారమై, నూతనపరచబడిన వారమై మన యొక్క భక్తిని యథార్థమైన భక్తిగా మనం మార్చుకోవాలి. మనము ఆయన నీతిని యథార్థంగా అనుసరించాలి. మనము ఈ లోకంలో ఆయనను పోలి నడుచుకోవాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో యెహోషువ మెస్సియా వలె ఉండడానికి కొరకు ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. ఇంకా నేను ఎదగాలి, ఇంకా నేను ప్రేమించట్లు ఎదగాలి, ఇంకా నేను అయ్యో నా సహోదరుని క్షమించట్లు నేను ఎదగాలి, ఓర్చుకున్నట్లు నేను ఎదగాలి, సహించుకున్నట్లు ఎదగాలి, భరించుకున్నట్లు ఎదగాలి. కాబట్టి నేను ఎదిగానని అనుకోదు, ఎదగాలి, నేను ఇంకా ఎదుగుతూ వెళ్ళాలి. కాబట్టి ఎదుగుతున్న చెట్టు ఒదిగిపోతూ వస్తుంటుంది. కాబట్టి ఎదిగినా కొద్దికి ఒదుగుతూ ఉండాలి. అది భక్తుల లక్షణం. కాబట్టి కొంతమంది ఎదుగుతూ ఉంటే ఒదిగిపోరు ఆయనలో. కాబట్టి అందుకే ఆయన ఏమంటుంటాడంటే, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతుల దీన మనస్కులై ఎప్పుడు సమయము ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఆయన సన్నిధిలో మీరు ఉంటే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? యూదా రాసిన పత్రిక 24వ వచనంలో అంటున్నాడు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 24వ వచనంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు, తన ఎదుట మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడట? యూదా రాసిన పత్రిక 24వ వచనం 25వ వచనంలో, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ ఎలోహిమునకు మన తండ్రి అయిన యెహోషువ మెస్సియా ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. కాబట్టి తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును. తన మహిమ ఎదుట మిమ్మల్ని ఏం చేస్తాడు పరమ తండ్రి? ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెడతాడు. ఈ విధంగా మీరు నూతనపరచబడిన వారై, నవీన స్వభావం ధరించుకొని, నీతి యథార్థమైన భక్తి గల వారై, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మీరు దీన మనసు కలిగిన వారై, ఇలాంటి ఆ విధంగా నూతనపరచబడిన వారై రూపాంతరం చెందితే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుతాడు. తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకుంటాడు. తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన శక్తిగల ఆయన నామము, శక్తిగల ఆయన హస్తము మిమ్మల్ని బలపరుస్తూ వస్తుంటుంది. శక్తిగల మన రక్షకుడైన ఎలోహిమైన యెహోషువ మెస్సియా, అద్వితీయుడైన యెహోషువ మెస్సియాకు ఏంటిదట చూడండి, మహిమయు మహాత్యమును, చూడండి ఆధిపత్యమును, ఘనతయు, మహిమయు, అధికారమును యుగయుగములను ఇప్పుడును రాబోయుగములను సర్వయుగములను కలుగును గాక అంటున్నాడు. కాబట్టి పరమ తండ్రి మనల్ని తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల ఎలోహిం. కాబట్టి మనం పిలిచినవాడు నమ్మదగినవాడు. తన మహిమ ఎదుట నిన్ను నిర్దోషులుగా నిలబెట్టుకుంటాడు. తన మహిమకు స్వరూపమైన ఆ స్వరూపతలోనికి నిన్ను మార్చుకుంటాడు. ఆయన పోలుగు నిన్ను మార్చుకుంటాడు. నీవు నూతనపరచబడిన వారవై నువ్వు రూపాంతరము చెందితే, కాబట్టి రూపాంతరము పొందుడి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎలోహిం చిత్తమేదో తెలుసుకొని నూతన మనసు, నూతన స్వభావం, నూతనమైన ఆలోచనలతో రూపాంతరము చెందాలి. కాబట్టి ఆ రూపాంతరం చెందిన అనుభవంలోకి నువ్వు వచ్చినట్లు అయితే ఆ పరమత నిన్ను తొట్టిల్లకుండా కాపాడుతాడు. తన మహిమ ఎదుట నిన్ను నిర్దోషులు నిలబెట్టుకుంటాడు. ఆయన నిన్ను తన స్వరూపతని మార్చుకొని యుగయుగాలు ఆయన నీ ద్వారా మహిమపరచబడుతుంటాడు. అట్టి ఆ యుగయుగాలు మహిమ కొరకు ఆయన నిన్ను రూపాంతరం చెందమని కోరుతున్నాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్. పరమ తండ్రి మాట దీవించును గాక. ఆమేన్.